రిపబ్లిక్ డే రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది అమల్లోకి వచ్చింది. సో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు కాలేజెస్లో అయ్యుండొచ్చు, ఏ ఇన్స్టిట్యూషన్లోనైనా అయ్యుండొచ్చు, జరుగుతున్న అట్రాసిటీస్ వీటన్నిటికీ అగెయిన్స్ట్ కూడా మనకు ప్రొటెక్షన్ ఇచ్చేది ఏదైనా ఉంది అని అంటే అది ఓన్లీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది కరెక్ట్గా కనుక అమలు జరిగితే, కరెక్ట్గా కనుక మనం దాని గురించి అవేర్నెస్ పెంచుకొని ముందుకు పోగలిగితే ఖచ్చితంగా ఒక చేంజ్ అనేది మనం చూడగలుగుతాం. మన కాన్స్టిట్యూషనల్ రైటర్స్, ఫోర్ ఫాదర్స్ ఎవరైతే కాన్స్టిట్యూషన్ని మన గురించి, మన హక్కుల గురించి రాసిర్రో వాళ్ళు కళను నెరవేర్చుకోగలుగుతాం. ఈ విషయాలన్నీ నేను క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క కాలేజ్ని విజిట్ చేయబోతున్నాం. ఆ కాలేజీలలో స్టూడెంట్స్ సమస్యలు ఏంది కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క విద్యార్థికి రాజకీయాలన్నా, రాజ్యాంగబద్ధంగా జరిగే పనుల గురించి, రాజ్యాంగం గురించి, రాజ్యాంగం ఇచ్చే హక్కుల గురించి క్లియర్లీ అవేర్నెస్ కల్పించబోతున్నాం. మనం అందరము ఐకమత్యంగా ఉంటే ఏదైనా ఎదుర్కోగలుగుతాం. యువజన పార్టీ అంటే మనం జనం, యువజనం మనందరం కలిస్తే ఒక మంచి రేపటిని ఖచ్చితంగా చూడగలుగుతాము. రాబోయే రోజుల్లో ప్రతి కాలేజీ విద్యార్థిని టచ్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఒక రైట్ ప్లాట్ఫామ్ అనేది మా గురించి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యేలాగా ఖచ్చితంగా చేయబోతున్నాము. జై హింద్.